సునీత సునీత ఏంటి అవ్వలేదు ఇంకా పూజ? ఎంతసేపు అమ్మా బాబు? నా పూజ అయిపోయి అరగంట పైన అయిపోయింది. పూజలో ఉన్నావా? ఎందుకంటే ఆకలేస్తుంది, టిఫిన్ ఎప్పుడు పెడతావని. హారతి ఇచ్చేస్తాను, ఒక 5 నిమిషాలు. సరే, పూజగా వస్తున్నాను, దండం పెట్టుకోవాలి. ఏంటండి? అదే ఇంకా పూజ చాలా టైం అయిపోయింది కదా, 9:30 అయిపోతుంది. నేను టిఫిన్ పెట్టేస్తాను 5 నిమిషాలు. మధ్యాహ్నం లంచ్ అన్నీ లేట్ అవుతాయి కదా. లంచ్ ఇంక టిఫినే అవ్వలేదు రండి, అప్పుడే ఇట్లా తయారయ్యారు. సునీత ఏంటి అయిపోయింది పూజ? అయిపోయింది. మరి నాకు మధ్యాహ్నం బీరకాయ టమాటా కలిపి చట్నీ చేసి పెట్టాలి, ఓకేనా? పూజ అండి, పూజల మధ్యలో కూడా మీకు తిండి రండినేనా చేస్తా, అయిపోవచ్చింది. హారతి ఇచ్చి చేసి పెడతాను, సరేనా? మా వారి గోల పడలేకండి బీరకాయ పచ్చడి చేద్దాం మొదలు పెట్టాను. అదృష్టం బాగుండి ఒక బీరకాయ కొంచెం ముదిరింది, దాన్ని మిక్సీ చేస్తానని రోట్లో చేసి ఓపిక నాకు లేదు, కానీ మిక్సీ పడతానండి కచ్చా పచ్చాగా. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల. బీరకాయ ఇలా ఉంటే పచ్చడి చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం నేను ఈ బీరకాయని ఇలా కట్ చేసుకున్నాను. దాంట్లో 4 టమాటాలు తీసుకుని కట్ చేసేసాను. 10 పచ్చిమిర్చి అండి ఇలా విరిపి వేసాను. ఇలా విరిపి వేసుకోవటం వల్ల ఇవి ఎగిరి చిందవన్నమాట. కొంచెం కొబ్బరి ముక్క కలుపుకుంటే రుచి బాగుంటుందని వేస్తున్నానండి. ఈ టమాటాలు, బీరకాయలు, పచ్చిమిర్చి ఆయిల్లో వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత మనకు కావాల్సినవి జీలకర్ర, వెల్లుల్లి. ఇది 10-12 రెమ్మలు తీసుకున్నాను, వెల్లుల్లి రెమ్మలు. జీలకర్ర ఫుల్ స్పూన్తో స్పూన్ తీసుకున్నాను. చిన్న ఉసిరికాయ సైజు చింతపండు అండి, రుచికి సరిపడా సాల్ట్ అనమాట, ఫుల్ స్పూన్తో ఒకటి తీసుకున్నాను. దీంట్లో కాస్త కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర ఇలా కడిగేసి పెట్టాను అనమాట. ఇప్పుడు ముందు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించండి, పాన్ పెట్టాను రోటి పచ్చడి కోసం. బీరకాయ టమాటా రోటి పచ్చడి అనమాట ఇది. దానికోసం అండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్లో 2 గరిటెల నూనె వేసాను. ఇప్పుడు మనం ఆయిల్ కాగితే మిర్చి వేసుకుని వేపుకోవాలి. ఫస్ట్ మూత పెట్టేసుకుందాం, ఆయిల్ చిందుతుంది. వేగిపోయినాయి అని తీసేసుకుందాం మిరపకాయలని. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాం. బీరకాయని మధ్యలో ఇలా కలుపుకోవాలండి, ఇది మగ్గింది కదా. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు వేసేసుకుందాం. రెండు కలిపి మగ్గాలి. మధ్యలో ఇవి ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఈ చట్నీ సూపర్గా ఉంటుందండి, సూపర్ టేస్ట్తో బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఇలా చేసుకోవడం వలన మూత పెట్టేసుకుందాం. మధ్యలో కలుపుకోవాలండి. ఈ మధ్య లోపల కొబ్బరి మిక్సీ పట్టుకొస్తానండి. చట్నీలో కొబ్బరి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్, లేకపోతే అన్నిటిలో వేస్తే కొబ్బరి ముక్కలుగా ఉంటుంది, మీ నలగదు అనమాట. ఇప్పుడు పసుపు వేసుకుందామండి. ఇలా నూనె వదిలేస్తుంది కదా, తెలుస్తుందా? ఇలా నూనె వదిలేసిన దాకా వేపుకోవాలి. ఈ నూనె వదిలేసింది కదండి, ఇలా వదిలేస్తే చాలు, కట్టేసుకుందాం. స్టవ్ మగ్గిపోయినట్టే. ఇది పూర్తిగా చల్లారి పెట్టుకున్న తర్వాత పచ్చడి చేసుకుందామండి. మిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్. నేను ఇవన్నీ మిక్సీ పట్టుకొస్తాను. ఇలా కచ్చాబద్దాగా పట్టుకోవాలండి మిక్సీలో కాబట్టి. మగ్గ పెట్టుకున్న బీరకాయ వేసేసుకుందాం.
వేపుకున్న టమాటా బీరకాయ ముక్కలు వేసేసానండి. ఈ కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకుని మిక్సీ పట్టుకొద్దాం. మీకు వీలుంటే చింతపండు ఉడికేటప్పుడు ఒక రెమ్మ పెట్టుకోండి, లేకపోతే పులుసు తీసిన చింతపండు అది కూడా వేసుకోవచ్చు. మిక్సీ పట్టుకొచ్చానండి. ఇలా నలిగింది కదా, దీంట్లో ఇందాక మనం తీసుకున్నాం కొబ్బరి వేసేసుకుందాం. నేను ఇందాక చింతపండు ఒక్కసారి పులుసు చేసి పెట్టుకుంటానండి, అది 2 స్పూన్లు వేసుకుందాం. చూసి వేసుకోవాలండి, మరీ పులుపు అవసరంలా. తీర్చొద్దామండి. చూసారా, కచ్చాబద్దాగా బాగుంటుంది అసలు పచ్చడి. కొబ్బరి కూడా వేసుకోవడం వల్ల టేస్ట్ పెరుగుతుంది. చూసారా, రోట్లో చేసినట్టే ఉంటుంది. దీనికి కాస్త తాలింపు వేసుకుందాం. చింతపండు అండి, టమాటాలు మగ్గేటప్పుడు ఒక రెమ్మ పెట్టేసుకుంటే ఆ పులుపు సరిపోతుంది. నేనేంటంటే ఇంట్లో చింతపండు రసం తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 స్పూన్ వేసుకుంటాను అనమాట. చూసారుగా, ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఈ మిక్సీ గిన్నెల చట్నీ అంతా బౌల్లో పెట్టానండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. టమాటా బీరకాయ పచ్చడి కోసం తాలింపు వేసుకోవడానికి నూనె పెట్టాను అనమాట. తాలింపు దినుసులన్నీ వేసేసానండి. కాస్త ఇంగువ కూడా వేసుకుందాం. 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, తాలింపు అంటే వేగిపోయింది. చట్నీలో వేసుకుందాం అండి తాలింపు. ఎంత కమ్మనైన టమాటా బీరకాయ చట్నీ రెడీ అయిందండి. ఇది టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఇలా చేస్తానండి, ఇది చాలా బాగుంటుంది. ఇది అన్నంలో కానీ, మనం ఇడ్లీ, అట్టు, దోశ, పెరుగన్నంలోకి చాలా దేంట్లో కానీ సరే చాలా కమ్మగా ఉంటుంది అసలు ఇది. ఏమండి, బీరకాయ టమాటా పచ్చడి రెడీ అయింది. భోజనం వడ్డిచ్చేసేనా? వడ్డించు, వచ్చేస్తున్నా. రండి, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. సూపర్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.